నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. విభజన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిర్లిప్తత. ఈ క్రమంలో ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర అనే వైద్య చికిత్స ప్రారంభించారు. పాదయాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేశారు. రాహుల్ రాజకీయ యాత్ర ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారితో మాట్లాడదాం. అట్లాగే సీనియర్ పాత్రికేయులు, మన తెలంగాణ సంపాదకులు కె శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతారు మనతో చర్చలో. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా స్టూడియోకి వస్తారు. ఇక బీజేపీ నేత రఘునాథ్ బాబు గారు గుంటూరు నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi news అనే పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కుదేలైన కాంగ్రెస్లో రాహుల్ గాంధీ జీవం పోస్తారా? పాదయాత్రల పేరుతో చేస్తున్న వైద్యం ఫలితం ఇస్తుందా? దూరమైన ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వెనుక మర్మం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో కుదేలైపోయిన కాంగ్రెస్లో ఊపిరి నింపే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దూరమైన ఓటర్లకు దగ్గరయ్యేందుకు కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాహుల్ యాత్రను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే పోటీపడ్డారు. భారీగానే జనసమీకరణ చేసి ప్రభుభక్తిని చాటుకున్నారు. రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులంతా పాల్గొన్నారు. పది కిలోమీటర్ల పాదయాత్రలో 3 మీటింగులు పెట్టారు రాహుల్ గాంధీ. ఒకచోట రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై మాట్లాడితే, రెండో చోట డ్వాక్రా మహిళల కష్టాలు, వాళ్లకెదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. మూడో చోట ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ఎలా నీరుగార్చుతున్నారో వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు సంధించారు. सालों में किया, जो भरोसा आपको आस्ते 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 10-12 साल में मिला, उसको एक भाषण में चीफ मिनिस्टर नायडू जी ने खत्म कर दिया. चुनाव जीतने के लिए उन्होंने इन महिलाओं से झूठ बोला और आज बैंक के दरवाजे इनके लिए बंद हैं. उन्होंने कहा कि मनरेगा एक बेकार प्रोग्राम है, इससे किसी को फायदा नहीं होता है. मोदी जी और नायडू जी ज्यादा समय विदेश में डालते हैं. चुनाव से पहले इनका नाम चंद्रबाबू नायडू था, चुनाव के बाद इनका नाम विदेशी बाबू हो गया है. पता नहीं ये क्यों घबरा रहे हैं, इनको क्या डर है, मुझे समझ नहीं आ रहा है, मगर ये स्पेशल स्टेटस की बात उठा नहीं रहे. ప్రజల కష్టనష్టాలు చూసి చలించిపోయిన తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని, భూసేకరణ చట్టాన్ని తెచ్చిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ చర్యల్ని ఏమాత్రం సమర్థించదని స్పష్టం చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పలకరించారు. మరోచోట ఆత్మహత్య చేసుకున్న 47 మంది రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోయిన పరువు ప్రతిష్టల్ని తిరిగి సాధించుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇప్పటికే ఒకసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తీవ్రమైన కరువు ఉన్న జిల్లా, అక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న జిల్లా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి
రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. అక్కడ ఇవాళ రాహుల్ గాంధీ ఏఐసిసి ఉపాధ్యక్షులు ఇవాళ కొద్ది గంటల పాటు పర్యటించారు. ఒక 10 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కూడా చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్కు మళ్ళీ అచ్చే దినోస్తాయని చెప్పి మనతో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మన తెలంగాణ సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, వారిని అడదాం. అట్లాగే మైసూరారెడ్డి గారు, మనతో కాంగ్రెస్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనతో గుంటూరు నుంచి రఘునాథ్ బాబు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, సరే మోదీ భారతదేశానికి అచ్చే దిన వస్తాయని చెప్పి వచ్చి పరిపాలనకు వచ్చే సంవత్సరం అయింది, మరి కాంగ్రెస్ పార్టీకి అచ్చే దిన వస్తాయా అని అడుగుతున్నారు అందరు. చాలా కష్టమైన పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏనాడు ఎరగనంత పెద్ద ఎత్తున ఓటమి చవి చూసింది, ఊహించలేదు. అలాంటి ఓటమి నుంచి బయటపడటానికి, పార్టీని రీజనరేట్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఆ పార్టీకి పరిమితమవుతుంది తప్ప ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవటానికి కారణాలు ఏంటి, ఎక్కడైనా సమీక్షించుకున్నారా చెప్పండి? ఇవాళ అనంతపూర్ వచ్చాడు, రావాలా ప్రతిపక్ష పార్టీ కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవటానికి ముందుకిచ్చి భరోసా ఇవ్వాలా, పార్టీని కూడా పెంపొందించుకోవాలా. తమ కాలంలో కూడా జరిగాయిగా ఆత్మహత్యలు, ఏమైనాయి? ఏమిటి కారణం? వీటికి పరిష్కార మార్గం ఏంటి? ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపొచ్చు, తప్పేం కాదు. కానీ గతంలో జరిగినా ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ కారణాలు ఏంటి అని అర్థం చేసుకోవాలి కదా, చెప్పాలి కదా. పరిష్కార మార్గాలు చంద్రబాబు నాయుడిని తిట్టి వెళ్ళిపోతారు, ఏం అభ్యంతరం లేదు, తిట్టకుండా ఉండమని చెప్పటం లేదు. ఈ ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు, ఆత్మహత్యలు? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదో ప్యాకేజ్ ప్రకటించారు. కొంతకాలం అది సద్దుమణిగింది, కొంతకాలమే, స్వల్పకాలమే. బేసిక్ ఇష్యూస్లోకి పోకుండా ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళల్లా అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టటము, అధికారంలో ఉన్న వాళ్ళల్లా మేమేం మా వల్ల కాదు అని చెప్పటము, బేసిక్ సమస్యకు పరిష్కారం చూపటండి. ఇవాళ రాహుల్ గాంధీ ఖచ్చితంగా పార్టీ ఇంత నష్టపోయిన తర్వాత పార్టీని పునరుద్ధరించుకోవటానికి, పార్టీని రీజనరేట్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో ఒక భాగం తప్ప ఈ సమస్య పేరుతో సమస్య పరిష్కారానికి కాకుండా రాజకీయంగానే రాజకీయాలతోనే వెళ్ళిపోతే మాత్రం దానికి ప్రయోజనం. శ్రీనివాసరెడ్డి గారు, రాయలసీమ అందున అనంతపురం జిల్లా చాలా వెనుకబడినది, కరువు ప్రాంతం. 1979లో రాహుల్ గాంధీ గారు నాయనమ్మ వచ్చిపోయినారు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా. ఆ తర్వాత 2002, 2003లో వారి తల్లిగారు వచ్చినారు, సోనియా గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీ వస్తున్నారు. అయినా కూడా అక్కడ అనంతపురం జిల్లాలో ఎవరు వచ్చినా ఏం మార్పులు కనిపిస్తున్నట్టుగా లేవు. రెండవది, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఒకటి, కరువు జిల్లా, ఆత్మహత్య జరుగుతున్న జిల్లాలో తిరగడం ఒకటి. రెండవది, ఆ పర్యటన ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం. అది ఎట్లా సాధ్యం అనుకుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టం ఎందుకు ఓడిపోయారనేది. తెలంగాణది అట్లా ఉంచి తెలంగాణ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన పర్యటిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా ఎందుకు ఓడిపోయారనేది చాలా స్పష్టం కదా. అక్కడ ప్రజలకి సంబంధించి రాష్ట్ర విభజన ఇష్టం లేదు. ఇవాళ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఏకపక్షంగా చేసేసారు, కేక్ కోసినట్టు కోసేశారు. వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడు? మేము తెలంగాణ సపరేషన్కి వ్యతిరేకం కాదన్నాడు. ఇక్కడ అదే మాట చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చి చెప్తే కేకు మాదిరిగా కోసేశారు, సంప్రదించలేదు. ఈ మాటలు ప్రయోజనం లేదు, ఈ మాటలు ప్రయోజనం లేదు. ఇక్కడ జరగాల్సింది, చూడాల్సింది, అనంతపురము కరువుకు గురైన ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నది. గతంలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది, పద్మశాలీలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో జరిగినాయి, కరీంనగర్లో జరిగింది. వీటికి సంబంధించి రైతాంగానికి సంబంధించి ఏమిటి పరిష్కార మార్గము? నీవు విత్తనాలు సరిగ్గా ఇవ్వవైతివి, మధ్య దళారీలను తొలగించవైతివి, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వవైతివి, వ్యవసాయానికి అవసరమైనటువంటి సరుకులని, ఎరువులని నువ్వు అందుబాటులో ఉంచవైతివి. ఇవన్నీ చేయకుండా చచ్చిపోతున్నారు. నీ అధికారంలో చచ్చిపోతున్నారు, వారి అధికారంలో చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోవటానికి కారణాలు వెతకకుండా రాళ్ళేసిపోవటానికి వచ్చినందువల్ల ప్రయోజనం లేదనేది నా మాట.
రైట్. ఒకసారి మనం మైసరెడ్డి గారితో కూడా మనం మైసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు దండేసినారు ఇవాళ రాహుల్ గాంధీ గారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, మంచి మాట, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏమంటారంటే రాహుల్ కుదిరితే దండేస్తాడు లేకపోతే బండేస్తాడు అని చెప్పేసి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను అక్యూజ్డ్ దీనిలో పెట్టి ఆయన కొడుకు మీద కేసు పెట్టి ఇంతకాలం ఇచ్చేసి ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వం లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా కనిపిస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ దండేయడానికి చూస్తున్నాం ఇప్పుడే మనం. ఆయన ఇమేజ్ని మళ్ళీ తీసుకోవాలనే దానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ కుమారుడే ఒక పార్టీ పెట్టుకొని కష్టాలు పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోంచి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన ఓన్ చేసుకున్న క్రమంలోనే లేదు మన రాజశేఖర రెడ్డి గారు మావాడు అని అంటే డిఫరెంట్గా ఉండేదేమో. అది వాళ్ళు ఓన్ చేసుకోలేదు, మా దగ్గర నుంచి పోయినారని కచ్చ సాధింపు చర్యలు చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా ఉంటుంది వారి యాక్షన్. ఇప్పుడు వారి బొమ్మకు దండేయడము. ఇప్పుడు ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని రాజకీయమైన యాత్రే కానీ ఆశించిన ఫలితం దక్కుతుందా లేదా అనేది ప్రశ్న. దక్కటానికి వారు చేసిన కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారి ఓటింగ్ ప్యాటర్న్ అంతా వెళ్ళిపోయింది, ఏం లేదు. మొన్న కంటెస్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడినారు, అభ్యర్థులు దొరకలేదు, దొరికి వాళ్ళు నిలబడినా కానీ డిపాజిట్లు గల్లంతైనాయి. అటువంటి పరిస్థితి ఈ దినం దాపరించింది. దాపరించి ఉన్నప్పుడు వారు వచ్చిన సమస్య ఏమిటానంటే ఈ రాజకీయ లబ్ధికి వారు వచ్చిన సమస్యకు పెత్తల్లమాసకు పిల్ల పండుకునేంత సంబంధం. ఎందుకంటున్నాను అంటే మీరు చేసిన తప్పుడు పని వల్ల ప్రజలు శిక్షించినారు, అన్ని వర్గాల ప్రజలు శిక్షించారు. ఇప్పుడు రైతుల సమస్యల నుంచి వచ్చి ఏదో ప్రజలకు దగ్గర కావాలనుకున్నప్పుడు రైతుల సమస్యలు అనేవి చాలా వేరు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేకపోయినారు. అందులో 9 సంవత్సరాలు ఉన్నారు. ఏమిటి సమస్యలు? ఈ సమస్యలు తొలగించాలా అని అంటే చెప్పిన కారణం ఆయన స్పీచ్ నేను ఏదో పైన స్క్రోలింగ్ చూశాను. మేము భూములు సేకరణలో రైతులకు ఇష్టమైతేనే భూములు సేకరించాలనే క్లాజ్ పెట్టి భూసేకరణ చట్టంలో మేము క్లాజ్ పెట్టినాం, రైతులు ఇష్టం లేకుండా భూసేకరణ చేయడానికి వీల్లేదని అన్నారు. అదొకటే కారణం అవుతుంది. ఎక్కడో భూసేకరణ జరిగేటప్పుడు అది పనికొచ్చే కారణం. ఇప్పుడు అక్కడ ఉండే సమస్య రైతులు పండించుకున్న పంటకు వ్యవసాయం గిట్టుబాటు కాక, పంటకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల్లో కూరుకుపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు మనం కూడా వ్యవసాయం పంట పండుతానే ఉన్న ధరలు చూస్తే అక్కడ చాలా తక్కువ ఉంటాయి. రైతు అమ్మేటప్పుడు చాలా తక్కువ ఉంటాయి, మార్కెట్కి వచ్చేసరికి ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మీరు కొన్ని రోజులు చూస్తుంటారు టమోటాలు రోడ్ల మీద పోసినారు, తోలకొచ్చుకోవడం కూడా కష్టము అని, ఆ బాడకు కూడా గిట్టుబాటు కాదని అన్ని రోడ్ల మీద పోసినారు అంటారు. పండించిన వాటిని కాలువలు. కానీ ఇక్కడ హైదరాబాద్లో విచారిస్తే కేజీ 20 రూపాయలు ఉంటుంది. అంటే అంత వ్యత్యాసం ఎందుకుంది అని అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా గమనించాల్సిన అవసరం, అది రాష్ట్ర ప్రభుత్వాల చేతులు. కేంద్ర ప్రభుత్వం ఈ గేటెడ్ ప్రైస్కు మార్కెట్ ప్రైస్కు ఎందుకు తేడా ఉందంటే మధ్యన దళారీ ఉన్నారు, వారు అన్నట్టు దళారీలు. ఈ దళారీ చేతుల్లో అంతా మార్కెట్ అంతా వాళ్ళ దళారీల చేతులు లేకపోయింది. ఇప్పుడు జాగరీ మార్కెట్ అంటే ఒక ఏరియా ఉత్తరప్రదేశ్లో, ఆయిల్ అంటే బాంబే అహ్మదాబాదు, పత్తి మార్కెట్ అంటే ఒక చోట, టమోటాలు అంటే ఒక చోట, ఇట్లా సెంట్రలైజ్ అయిపోయినాయి. ఆ రింగ్ అయ్యేది వాడు ఫిక్సేషన్ రేటే అది రేటు, మళ్ళీ వాని చేతిలో సరుకు పోతానే మళ్ళీ ఇంకొక రేటు. మైసరెడ్డి గారు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం కూర్చొని వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప మారదు కదా. మారదు. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఈ గిట్టుబాటు కాకపోతే ఎంతసేపు వ్యవసాయం. ఇప్పుడు ఏముంది, ఏ రైతు ఇంటికి వెళ్ళినా పూర్తి వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు అయితే అప్పులే ఉంటాయి, వేరే ఏముండదు. వారికి ఏదో సెకండరీగా కాంట్రాక్టరో ఇంకొక వ్యాపారమో ఉంటే తప్పనిచ్చి ఆ కుటుంబం అప్పుల్లో లేకుండా కొంత తిండికి బాగా జరుగుతుంటుంది. ఒట్టి వ్యవసాయం మీద ఉన్న వాళ్ళు అయితే కనుక నష్టమే. దానికి తోడు గూని తోడు దొబ్బుడుగా అన్నట్టు ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు రావు, వర్షాలు సరైన సమయంలో రావు, వచ్చిన ఇటువంటి పరిస్థితి వల్ల నష్టపోతున్నప్పుడు ఆ సమస్యల గురించి ఆలోచన చేసుకోవాలి. కానీ
ఒకరోజు వచ్చి పాదయాత్ర వచ్చి రైతుల గురించి పట్టించుకోలేదు అంటానే రైతు సమస్యలు పరిష్కారం కావు. అవి ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేసిండాల. అటువంటి ఆలోచన ఎక్కడ చేసిన పాపాన పోయినట్లేదు. ఎందుకంటే స్వామినాథన్ వారి వాళ్ళు ఒక మాట అన్నారు, మన్రేగా తీసుకొచ్చినాం మేము, దాన్ని పనికిరాంది అన్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. మన్రేగా అనేది రైతు కూలీలకు సంబంధించి వ్యవసాయం జరిగినప్పుడు కూలీ లేనప్పుడు ఉపాధి కల్పించేదానికి మన్రేగా ఉంది. కానీ అదొకటే కాదు కదా, వ్యవసాయం అనేది గ్రామం అంతా దాని మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం లేనప్పుడు కూలి చేసుకునే దానికి మన్రేగా పనికొస్తుంది. కానీ వ్యవసాయం ఉన్నప్పుడు ఆ వ్యవసాయంగా కిలపడే పోతుంటే ఆ వ్యవసాయం పోతే కనుక ఈ మన్రేగా ఒకటే ఏం పని జరుగుతుంది? అదొకటి. అదే చెప్తున్నాను కదా, వీళ్ళవన్నీ కాయకల్ప చికిత్సలే కానీ ఉన్నాయి, కానీ పూర్తి సమగ్రమైన విధానం లేదు. స్వామినాథన్ కమిషన్ వేసినారు, కానీ ఆయన ఇచ్చిన సిఫారసులైనా అమలు చేసేదానికైనా కానీ కమిటీ రిపోర్ట్నైనా యాక్సెప్ట్ చేసినారంటే చేయలేదు. మరి ఇవన్నీ ఏమనుకోవాలంటే చిత్తశుద్ధి లేదు, ఏదో అధికారం కోసము రాజకీయ లబ్ధి కోసం పార్టీని పటిష్టపరుచుకునే దానికోసం రైతు సమస్యల మీద వచ్చినారనుకునే దానికే కారణం తీసుకొని వచ్చిపోతున్నారు తప్ప నిజానికి ఇవాళ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్. అక్కడ పార్లమెంట్లో ఇట్లాంటి అంశాలంటి మీద చర్చించి పోరాడి ప్రభుత్వంతో ఇంకా పరిష్కారాలు సాధించాల్సిన రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత అనాల్సిందే ఆయన్ని. ఆయన వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. దాని గురించి రామ్మోహన్ రెడ్డి గారిని అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునాథ్ బాబు గారిని కూడా అడుగుదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.